వాస్తవంగా భారతదేశపు రాజకీయాల్లో వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ, భారత తొలి ప్రధానమంత్రి. ఆ తర్వాత అయినటువంటి వాళ్ళలో 3 సార్లు అయినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ ఉంది, కానీ వరుసగా కాదు, మధ్యలో ఒకసారి ఓటమి పాలవడం, ఇదంతా కూడా చూసినటువంటిది. అయితే 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఆ లెక్కనైతే వాజ్పేయికి కూడా వస్తుంది. కాకపోతే పూర్తి కాలం లేరు ఆయన. 13 రోజులు ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నిక కావడం, అదే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్ళీ 13 నెలల పాటు చేశారు. అప్పుడు ప్రభుత్వం కూలి వేరే వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత 5 ఏళ్ళు చేశారు. ఆయన 3 సార్లు ప్రధానమంత్రి అయినట్టు, కాకపోతే పూర్తి కాలం చేయలేదు. నెహ్రూ పూర్తి కాలం చేశారు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నారు. అయితే ఈ మరొకసారి కనుక ఎన్నికైతే నరేంద్ర మోడీ 2029లో ఎన్నికల్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి ఎన్నికైతే 4వసారి ప్రధానమంత్రి అయితే భారతదేశంలో సరికొత్త రికార్డు సాధించినట్టు అవుతుంది. ఎవరైతే దళిత బహుజన నాయకుడైనటువంటి రామ్దాస్ అథవాలే ఈ విషయాన్నే ప్రకటించారు. 4వసారి 2029లో జరిగే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు, తద్వారా నెహ్రూ రికార్డుని బద్దలు కొడతారు అంటూ.